सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते नारायणि नमोस्तुते। నేటి చర్చనీయాంశం అపునరావృత్తి అంటే పునరావృత్తి లేకుండగా ఉండడం. శ్రీ మహావిష్ణువు ఆదివరాహ రూపంతో లోకకంటకుడైన హిరణ్యాక్షుని సంహరించిన తదుపరి వాని అన్నయ్య అయిన హిరణ్యకశిపుడు విష్ణువు మీద పగ పెంచుకొని మందరాచలం చేరి కుడికాలి బొటనవ్రేలు మోపి నేలపై నిలబడి చేతులెత్తి నింగిని చూస్తూ బ్రహ్మను గూర్చి గొప్ప తపస్సు చేశాడు. భూమి కంపించింది, సముద్రాలు అల్లకల్లోలాలైనాయి. ముల్లోకాలను తప్పింపజేసే ఆ తపస్సుకు భీతి చెంది దేవతలు వేడుకోగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. శిథిలమైపోతున్న హిరణ్యకశిపుని శరీరం మీద కమండలు జలాన్ని చిలకరించినాడు. అతడు మునుపటిలాగానే బల సౌందర్యాలు కలిగి వెదురు పొదల పుట్టలో నుంచి పైకి లేచినాడు. బ్రహ్మకు నమస్కరించినాడు. ఆయన వరాలు కోరుకోమన్నాడు. హిరణ్యకశిపుడు ఇలా కోరినాడు: గాలిన్ కుంభిని నగ్నిరంబూల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రభల భూరిగ్రాహ రక్షో మృగౌయాళాదిత్య నరాది జంతు కలహౌ వ్యాప్తిన్ సమస్తాస్త్రశస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పించవే. పంచభూతాలతోనూ దిక్కులందును రాత్రింబవళయందును మొసళ్ళు మొదలైన జలచరాల వల్లను రాక్షసుల వల్లను మృగాల వల్లను నాగుల వల్లను దేవతల వల్లను పశువుల వల్లను నరుల వల్లను సమస్తములైన అస్త్రశస్త్రాల వల్లను మృత్యువు లేని జీవితం ఇప్పించు అన్నాడు. అది పద్యభావం. బ్రహ్మదేవుడు ఇతడు అడిగిన వరాలన్నీ ఇచ్చి బుద్ధి కలిగి ఉండు నాయన, జీవరాశులకు మేలు కోరడం ముఖ్యం అని చెప్పి మాయమైపోయినాడు. తన తమ్ముణ్ణి వధించినాడని శ్రీహరి మీద పగతో రగిలిపోతున్న హిరణ్యకశిపుడు శ్రీహరిని కనుగొనలేక లోకాలన్నిటినీ పీడిస్తే కనబడతాడేమోనని విధ్వంసకాండ మొదలుపెట్టాడు. హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్ళినప్పుడు గర్భవతి అయిన అతని భార్య లీలావతిని దేవేంద్రుడు చెరబట్టి తీసుకుపోతూ ఉండగా దేవర్షి అయిన నారదుడు ఆమెకు పుట్టబోయేవాడు మహాభక్తుడవుతాడని నచ్చజెప్పి విడిపించుకొని తన ఆశ్రమానికి తీసుకొని పోయినాడు. ఆమెకు తగినంత వసతి సౌకర్యాలు కల్పించి హరిభక్తి తత్వాన్ని ప్రతిరోజు ప్రబోధించినాడు. ఆమె నిద్రపోతూ ఉన్నా గర్భస్థ శిశువు ఊకొట్టేది. క్రమంగా ఆమె ప్రహ్లాదుని ప్రసవించింది. హిరణ్యకశిపుడు తిరిగి రాగా నారదుడు ఇద్దరిని అతనికి అప్పగించినాడు. అప్పటికి కుమారుడు మహాభక్తుడైన సంగతి హిరణ్యకశిపుడు ఎరుగడు. విద్యాభ్యాసం కోసం చండామార్కులకు అప్పగించినాడు. అతనిలోని అద్వితీయమైన హరిభక్తిని వారు మాన్పించలేకపోయారు. హిరణ్యకశిపుడు పరీక్షించి విసుగు చెంది వీడు జీవింపదగినవాడు కాడని నిర్ణయించి మరణశిక్ష విధించినాడు. భటులు ఎన్నో రీతిలో ప్రయత్నించినారు. ఏ ప్రయత్నము ఫలించలేదు. ఒకసారి భీకరములైన పాములతో కరిపించినారు. ఒకసారి ఉగ్రమైన అగ్నిజ్వాలల్లో విసిరివేసినారు. ఒకసారి అన్నపానములను మాన్పించినారు. ఇంకెన్నో రీతిలో హింసించినారు. శ్రీహరి కరుణ నిండుగా ఉన్న ప్రహ్లాదుడు చెక్కు చెదరలేదు. చివరికి హిరణ్యకశిపుడు ఆశ్చర్యంతో ఆవేదనతో ఇలా చింతించాడు: ముంచితి వార్ధులన్ గదల మొత్తితి శైలతటంబులందు ద్రవ్యంచితి శస్త్రరాజి పొడిపించితి
మీద నిభేంద్ర పంక్తి త్రొక్కించితి, ధిక్కరించితి, శపించితి, ఘోరద వాగ్నులందు త్రోయించితి, పెక్కుపాట్ల నలయించితి, చావడు ఇదేమి చిత్రమో. సముద్రంలో విసిరివేయించినాను, బలిష్టమైన గదాదండాలతో మొత్తించినాను, కొండ కొనకొమ్ముల మీద నుంచి జార విడిచేటట్టు ఆజ్ఞాపించినాను, శస్త్రాలతో పొడిపించినాను, ఏనుగులతో తొక్కించినాను, కారుచిచ్చులలో త్రోయించినాడు, పెక్కురీతులా ప్రయత్నించినాడు. ఏం చిత్రమో కానీ బాలుడు మాత్రం చావడమే లేదు. నిజానికి ప్రహ్లాదుడు మృత్యువు లేని జీవనం సాధించుకున్నాడు హిరణ్యకశిపునిలాగా. అందువల్ల అతడు సుతిని చూసి సంతోషించవలే, తనంతవాడైనాడని. కానీ చావడిదేమి చిత్రమో అనుకుంటున్నాడు హిరణ్యకశిపుడు. ఎందుకంటే తాను గొప్ప తపస్సు చేసి మృత్యువును జయించగలిగినాడు. బాలుడైన ప్రహ్లాదుడు మాత్రం ఏ తపస్సు లేకుండానే జయించగలుగుతున్నాడు. అదీ విచిత్రం. హిరణ్యకశిపుని తపస్సుకు మూలం వైరం, ప్రహ్లాదుని ఆరాధనకు మూలం భక్తి. వేప విత్తనం వేస్తే వేప చెట్టు మొలుస్తుంది, మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టు మొలుస్తుంది. వేప చెట్టు ఎంత శ్రద్ధతో పెంచినా అది తీయదనాన్ని మాత్రం సంతరించుకోదు కదా. ప్రహ్లాదుడు సర్వకాల సర్వావస్థలయందును నారాయణ నామస్మరణతో భగవత్ సన్నిధానాన్నే అనుభవిస్తూ ఉండగా, హిరణ్యకశిపుడు అడిగే ప్రతి ప్రశ్నకు శ్రీమన్నారాయణునే సమర్థిస్తూ జవాబు చెప్పేవాడు. ఉదాహరణకు, సంసార జిమూత సంఘంబు విత్సునే చక్రిదాస్య ప్రభంజనములేక, తాపత్రయాభీలదావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టిలేక, సర్వంకషాఘౌఘ జలరాసులింకునే హరిమనీషా బడబాగ్నిలేక, ఘన విపద్గాఢాంధకారంబులడగునే పద్మాక్షునుతి రవి ప్రభలు లేక, నిరుపమ అపునరావృత్తి నిష్కళంక ముక్తి నిధి కానవచ్చునే, ముఖ్యమైన శారంగ కోదండ చింతనాంజనములేక, తామరస గర్భునకునైనా దానవేంద్ర. సంసార బాధలు అనే మేఘాలు తొలగిపోతాయా విష్ణు సేవ అనే తుఫాను గాలి లేకపోతే? తాపత్రయాలు అనే కారు చిచ్చులు చల్లారుతాయా విష్ణు సేవ అనే అమృత వర్షం లేకపోతే? అట్లాగే పాప సమూహాలు అనే సముద్రాలు ఇంకిపోతాయా విష్ణుని గూర్చిన దృష్టి అనే బడబాగ్ని లేకపోతే? మహాపదలు అనే కారు చీకట్లు తొలగిపోతాయా పద్మాక్షుని సన్నుతి అనే సూర్యకాంతి లేకపోతే? బ్రహ్మ అంతటి వానికైనా సరే సాటి లేని అపునరావృత్తి లేదా నిర్మలమైన ముక్తి అనే పెన్నిధి కనిపిస్తుందా శ్రీహరి చింతనం అనేటటువంటి అంజనం లేకపోతే? పునః ఆవృత్తి అంటే మళ్ళీ పుట్టడం, అపునరావృత్తి అంటే మళ్ళీ పుట్టకుండా ఉండడం, జన్మ లేకుండా ఉండడం. ప్రహ్లాదుని ఉద్దేశం ఈ పద్యంలో ఆవిష్కరింపబడుతున్నది. అతడు శ్రీహరిని ఎందుకు సర్వకాల సర్వావస్థలు ఎందు స్మరిస్తూ ఉన్నాడంటే జన్మరాహిత్యం కోసం, అంటే ముక్తి కోసం. జన్మ లేకపోతే మరణం ఎలాగూ ఉండే అవకాశమే లేదు కదా. మరణం ఉండరాదని ప్రత్యేకంగా కోరవలసిన పనే లేదు. సృష్టి ధర్మానికి విరుద్ధం కాని కోరిక ఇది, కాబట్టి ఆమోదయోగ్యమైంది. కానీ హిరణ్యకశిపుడు కోరింది మాత్రం ఇది కాదు. మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పించవే అని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు ఈయనే ఇచ్చాడు. ఇది సృష్టి ధర్మానికి పూర్తిగా విరుద్ధమైన కోరిక. ఎలాగంటే లోకంలో పుట్టినవాడు మరణించక తప్పదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అని కదా. మరణించకుండా ఈ శరీరంతోటే ఉండాలి ఎంతకాలమైనా. ఇది హిరణ్యకశిపుని ఆలోచన. జననం లేకుండా ఉంటే మరణం ఎలాగో ఉండే అవకాశమే లేదు. కానీ జననం అనేది ఒకసారి జరిగిందా ఎప్పుడో ఒకసారి మరణం తప్పదు. అది సృష్టి ధర్మం. ఆ ధర్మానికి భంగకరంగా పరిణమించింది హిరణ్యకశిపుని కోరిక.
అందుకే దేవుడే స్వయంగా దిగి రావాల్సి వచ్చింది. శ్రీ ఎకిరాల కృష్ణమాచార్యుల గారి శ్రీమద్భాగవత రహస్య ప్రకాశాన్ని బట్టి క్రింది ముఖ్యాంశాలను ఈ సందర్భంగా గ్రహించవలసి ఉన్నది. దేహముతో శాశ్వతత్వము సాధించుట, శాశ్వతమూర్తి అయిన నారాయణులో మనముండుట అను రెండు వాదనలలో మొదటి దానికై పట్టుపట్టినవాడు హిరణ్యకశిపుడు, రెండవది సత్యమని బోధించువాడు ప్రహ్లాదుడు. అంటే అజ్ఞానంతో కాదు, కావాలనే పట్టుపట్టినాడు హిరణ్యకశిపుడు. సాధిస్తే తానే చిరంజీవి అవుతాడు, సశరీరంగా తానే అంతర్యామి అవుతాడు. సాధించలేకపోతే నారాయణుడు ఎలాగో ఉంటాడు, నష్టం లేదు, చూద్దాం అన్నట్టు. కొండకు దారం కట్టి లాగడం అంటే ఇదేనేమో. పోతే దారమే పోతుంది, అల్పమైనది. వచ్చిందా కొండ వచ్చి పడుతుంది, ఎంతో గొప్ప విలువైనది. ఇది హిరణ్యకశిపుని ఉద్దేశం. హిరణ్యకశిపుని ఈ ఉద్దేశాన్ని కనిపెట్టి నారదుడు ప్రహ్లాదుని అంతర్యామి అయిన శ్రీహరి పట్ల అవ్యాజమైన అనురాగం కలిగిన వానిగా తీర్చిదిద్ది సృష్టి ధర్మాన్ని పరిరక్షించినాడు. శుభం భూయాత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. మీ డాక్టర్ వెలుదండ సత్యనారాయణ, పరమార్థ కవి.